పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నక్షత్రాలలో మఖా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారు, వారికి ఏ వృత్తి అనుకూలంగా ఉంటుంది, వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయం మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరుతాయి. ఇక మఖా నక్షత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ మఖా నక్షత్రం అనేటటువంటిది, ఈ మఖా నక్షత్రము, ఈ నక్షత్రము ఆయుర్బలము కలిగినటువంటి నక్షత్రం. ఇది ఎవరైనా సరే మృత్యుంజయ హోమాలు కనుక చెయ్యాలి అనుకుంటే ఆ మృత్యుంజయ హోమం అనేటటువంటిది కనుక ఈ మఖా నక్షత్రంలో కనుక చేయించుకున్నట్లయితే, ఆ మృత్యుంజయ హోమం చేసుకున్నట్లయితే వారికి చక్కటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ఈ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే ఈ మఖా నక్షత్రం అనేటటువంటిది రాక్షస గణానికి చెందినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రానికి జంతువు ఎలుక. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు సహజంగా ఏ విధంగా ఉంటారంటే ఎక్కువగా భగవత్ చింతన కలిగిన వారుగా ఉంటారు. అంటే ఎక్కువగా భగవంతుడిని ఆరాధించడము, భగవంతుడి యొక్క సేవలో పాల్గొనడం అనేటటువంటిది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సహజంగా వచ్చినటువంటి లక్షణాలు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు సహజంగా ఎదుటి వారికి చాలా చాలా గౌరవం ఇస్తారు. ఎదుటివారి యొక్క మనోభావాలను అస్సలు కించపరచరు. ఎదుటివారి యొక్క మనోభావాలను బాగా గౌరవిస్తూ ఉంటారు. ఎక్కువగా దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సాంఘిక సేవ, సామాజిక సేవ కూడా వీరికి చాలా ప్రధానమైనటువంటి అలవాటుగా మారుతుంది. ఎందుకంటే సమాజంలో ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా సరే ముందు నేనున్నాను అంటూ పాల్గొనేటటువంటి వారు ఈ మఖా నక్షత్రంలో పుట్టినటువంటి మఖా నక్షత్ర జాతకులు. వీరికి సమాజ సేవ అనేటటువంటి చాలా ఇష్టంగా, ఆనందకరంగా మారుతూ ఉంటుంది. అంటే సంఘ సంస్కరణ కూడా వీరి రక్తంలో ఒక భాగమై ఉంటుంది వీరికి. ఇక వీరు చేసేటటువంటి వృత్తిలోనూ ఆదాయం పొందుతూ ఉంటారు, వృత్తిలో ఆదాయం పొందుతూ ఉంటారు. వేరొక రకం కూడా వీరు అంటే మరొక రకంగా కూడా సంపాదించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండు రకాలైనటువంటి ఆదాయ మార్గాలు అనేటటువంటివి ఈ మఖా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. అయితే ఏదైనా ఒక సంస్థలో కనుక పనిచేస్తున్నట్టయితే సంస్థ యజమానుడికి, సంస్థలో పనిచేసే పనివారికి మధ్యలో వీరు మధ్యవర్తిగా, అనుసంధానకర్తలుగా వీరు ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు. అసలు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలను కనుక తీసుకున్నట్లయితే వీరు చక్కగా మంచి కళ్ళతోటి చూసేటటువంటి వారికి వెంటనే అంటే మంచి అందగత్తెలుగాను, అద్భుతంగాను, మంచి మన సంప్రదాయాన్ని పాటించేటటువంటి వారుగాను ఉండి అందరి చేత గౌరవించబడుతూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే వీరికి భర్త కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో కలిగినటువంటి భర్త వస్తాడు. వీరు అందంతో, వీరి యొక్క వాక్చాతుర్యంతో ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ఎదుటి వారిని బాగా ఆకర్షిస్తూ ఉంటారు. భర్త మంచి స్థితిమంతుడై ఉంటాడు. కానీ భర్తతో అన్యోన్యత బాగా ఉన్నప్పటికీ అత్తమామలతోటి వీరికి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అత్తమామలతో ఆ బాధ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరు మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఇక ఈ విషయంలో వీరు కొద్దిగా సర్దుకుంటూ ఉండాలి. ఆ సర్దుబాటుతనం కనుక వీరు చేసుకోకపోతే జీవితం అనేటటువంటిది కొద్దిగా నరకంగా మారుతూ ఉంటుంది. అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకుంటే సహజంగా వీరికి మొదటి సంతానం పుత్ర సంతానం అవుతుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కనుక తీసుకున్నట్లయితే ఒకవేళ ఈ నక్షత్రంలో కనుక కుజుడు కనుక ఉన్నట్లయితే బాలారిష్టాలు కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆడపిల్ల కనుక ఈ నక్షత్రంలో కనుక రజస్వల అయినట్లయితే తండ్రికి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ నక్షత్రాన్ని, ఈ మఖా నక్షత్రాన్ని కేతుగ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. నక్షత్రాధిపతి కేతువు. కాబట్టి ఏదైనా కొండ మీద ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో కనుక దేవుని కనుక ఆరాధన చేసినట్టయితే చాలా మంచిది. ముఖ్యంగా మఖా నక్షత్రంలో ఉన్నటువంటి రోజున కనుక కొండ మీద ఉన్నటువంటి దేవాలయంలో దేవుని కనుక దర్శనం చేసుకోవటం, ఆ దేవుని కనుక ఆరాధన చేయటం అనేటటువంటిది చాలా చాలా మంచిది. ఇక ఈ నక్షత్రాన్ని పరిపాలించేటటువంటిది కేతువు అని చెప్పుకున్నాము. ఈ కేతువు అనేటటువంటిది సహజంగా కేతువు మోక్షకారకుడు. అంటే అన్ని రకాలైనటువంటి మోక్షాలను కలిగించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మనకు ఎన్నప్పటికీ కూడా వాటిని అనుభవించనీయకుండా భౌతికమైన
భౌతికమైనటువంటి సుఖాల మీద, భౌతికమైనటువంటి కోరికల మీద కొద్దిగా విరక్తి కలిగి భగవంతుడి మీద మనస్సును లగ్నం చేసేటటువంటి విధంగా చేయగలిగినటువంటి వాడు కేతువు. కేతువు మోక్షకారకుడు. ఒక మాటలో చెప్పాలంటే కేతువును సపరేటివ్ ప్లానెట్ అంటారు. అంటే ఇహపరమైనటువంటి విషయాల నుంచి దూరం చేసి భగవంతుడికి బాగా దగ్గర చేస్తూ ఉంటాడు. ఒకవేళ జాతక చక్రంలో గనక ఈ గ్రహాల స్థితి గనక బాగలేకపోతే, శని బుధ గ్రహాలు గనక బాగా అంటే శని బుధుల యొక్క స్థితి కనుక బాగలేకపోతే వీరు ఎక్కువగా రోగపీడితులు అవుతూ ఉంటారు. అనేకమైనటువంటి బాధలు కూడా వీరు ఎక్కువగా పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో కేతు గ్రహాన్ని ఎక్కువగా ఆరాధన చేయటం చాలా మంచిది. కేతువు యొక్క ఆరాధన కనుక, కేతువు యొక్క అనుగ్రహం కనుక కలగాలంటే ఆదివారం రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి దేవాలయంలో గణపతిని, వినాయకుడిని గరికతో కనుక పూజించినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుంది. గరికతో పూజించిన తర్వాత అక్కడ ఉలవలు కనుక దానంగా సమర్పించినట్టయితే మీకు ఇంకా ఇంకా చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇక ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ప్రతిరోజు ఒక చిన్న మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని కనుక వీరు పారాయణ చేసుకున్నట్లయితే అది చాలా చాలా ఉపయోగకరంగా మారుతుంది. చిత్రవర్ణాయ విద్మహే శంభురూపాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజు ఒక 14 సార్లు కనుక పారాయణ చేసుకుంటే వీరికి విశేషమైనటువంటి యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఇక ఆదివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ 7 ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని కనుక వెలిగించినట్లయితే ఆ దీపాన్ని చూస్తూ గణపతిని ఆరాధన చేసినట్లయితే కేతువు యొక్క సంతృప్తి కలుగుతుంది. కేతువు సంతృప్తి చెందుతాడు. కేతు గ్రహం యొక్క అనుకూలత కూడా మీకు ఉంటుంది. మీరు మీ పడక గదిలో, మీ బెడ్రూమ్లో కనుక మల్టీ కలర్ అంటే అనేక రంగులతో ఉన్నటువంటి ఒక గుర్ర బొమ్మను కనుక పెట్టుకున్నట్లయితే అది కూడా మీకు విశేషమైనటువంటి యోగాన్ని, అనేక సమస్యలను కూడా దూరం చేస్తుంది. మంచి యోగాన్ని కూడా ఇస్తుంది. ఇది ఈ నక్షత్రములో పుట్టిన వారి యొక్క స్వభావము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ సింబల్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.